గాయ్స్ ఈరోజు వీడియోలో నేనైతే ఎన్ఏటైన్ యూస్ చేసుకుని ఒక సింపుల్ జీమెయిల్ ఆటోమేషన్ ఎలా బిల్డ్ చేయాలో చూపిస్తాను. అయితే ఇప్పుడు ఏఐ ఆటోమేషన్ చాలా ఫాస్ట్గా అయితే గ్రో అవుతుంది. అందులో ఏఐ ఆటోమేషన్ వరల్డ్లో మోస్ట్ పవర్ఫుల్ టూల్ ఒకటి ఎన్ఏటైన్ అనమాట. సింపుల్గా చెప్పాలి అంటే ఎన్ఏటైన్ అనేది ఒక వర్క్ ఫ్లో ఆటోమేషన్ ప్లాట్ఫామ్. అంటే మనం రిపిటేటివ్ టాస్క్ని మాన్యువల్గా చేయకుండా ఆటోమేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జీమెయిల్, గూగుల్ షీట్స్, వాట్సాప్, ఓపెన్ఏఐ, టెలిగ్రామ్ ఏపీఐస్ ఇలా డిఫరెంట్ యాప్స్ని కనెక్ట్ చేసి ఆటోమేటిక్ వర్క్ ఫ్లోస్ క్రియేట్ చేయొచ్చు. బెస్ట్ పార్ట్ ఏంటంటే కోడింగ్ ఎక్కువ మనకి రావాల్సిన అవసరం అయితే లేదు. విజువల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ మెథడ్లో మనం వర్క్ ఫ్లోస్ని అయితే బిల్డ్ చేయొచ్చు. సో ఈ వీడియోలో మనం ఎన్ఏటైన్ యూస్ చేసి ఒక సింపుల్ ఆటోమేషన్ ఎలా బిల్డ్ చేయాలో స్టెప్ బై స్టెప్ అయితే మీకు చూపిస్తాను. ఎన్ఏటైన్ మెయిన్లీ 2 వేస్లో యూజ్ అయితే చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి ఎన్ఏటైన్ క్లౌడ్. ఇది అఫీషియల్ హోస్టెడ్ వర్షన్. సర్వర్ సెటప్ ఏమీ అవసరం లేదు, జస్ట్ అకౌంట్ క్రియేట్ చేసి డైరెక్ట్గా వర్క్ ఫ్లోస్ అయితే బిల్డ్ చేయొచ్చు. ద సెకండ్ వన్ ఈజ్ సెల్ఫ్ హోస్టింగ్ అనమాట. ఇది డెవలపర్స్ అండ్ అడ్వాన్స్డ్ యూజర్స్కి ఎక్కువ హెల్ప్ అయితే అవుతుంది. అయితే సెల్ఫ్ హోస్టింగ్ అంటే ఏంటంటే మనమే ఓన్ సర్వర్లో ఎన్ఏటైన్ రన్ అయితే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ విపిఎస్, డాకర్, రైల్వే, రెండర్, ఏడబ్ల్యూఎస్ లాంటి ప్లాట్ఫామ్స్లో అయితే మనం సెల్ఫ్ హోస్ట్ అయితే చేయొచ్చు. అయితే సెల్ఫ్ హోస్టింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి మోర్ కంట్రోల్ అనేది ఉంటుంది, అన్లిమిటెడ్ కస్టమైజేషన్స్ చేయొచ్చు, బెటర్ ప్రైవసీ అయితే ఉంటుంది, అండ్ ఆటోమేషన్స్కి ఫ్లెక్సిబుల్గా అయితే ఉంటుంది. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎన్ఏటైన్ ఓపెన్ సోర్స్ కాబట్టి ఫ్రీగా కూడా సెల్ఫ్ హోస్ట్ చేయొచ్చు. అండ్ ఫర్ బిగినర్స్ నేనైతే సెల్ఫ్ హోస్ట్ అయితే రికమెండ్ చేయను, క్లౌడ్ వర్షన్తో స్టార్ట్ చేయమని అయితే చెప్తాను. సో ఈ క్లౌడ్ వర్షన్ అయితే మనకి 14 days ఫ్రీ ట్రయల్ అయితే వస్తుంది. సో దాన్ని ఎలా యాక్సెస్ చేయాలో మీకు ఇక్కడైతే చూపిస్తాను. సో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే మీరు సైన్ ఇన్ అయితే అవ్వచ్చు. సైన్ ఇన్ బటన్ నొక్కి, అయితే మీకు అకౌంట్ లేదని అయితే ఇక్కడ న్యూ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే గెట్ స్టార్టెడ్ అయితే నొక్కండి. సో గెట్ స్టార్టెడ్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈమెయిల్ అయితే అడుగుతుంది. మీ ఈమెయిల్ అనేది ఇచ్చి రిజిస్టర్ అయ్యి పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి. పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఇలా చిన్న సర్వే లాగా అయితే వస్తుంది. సో సైజ్ ఆఫ్ ద కంపెనీ ఓన్లీ మీ అండ్ ఏ టూల్స్ చార్జిబిలిటీ అండ్ విచ్ ఆఫ్ యూర్ కంఫర్టబుల్ ఏపీఐ అథెంటికేషన్. మీరు ఏదో ఒక ఆప్షన్ అయితే పెట్టండి ఇక్కడ. సో వేర్ డూ యూ హియర్ సబ్మిట్ గూగుల్. సో స్కిప్. సో అకౌంట్ అయితే క్రియేట్ అయితే అయిపోయింది. సో అకౌంట్ క్రియేట్ అయిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయితే అవుతుంది. సో ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో నేను ఆల్రెడీ ఒక జీమెయిల్ అసిస్టెంట్ అయితే క్రియేట్ అయితే చేశాను. సో ఇది అసిస్టెంట్. సో దీన్ని మనం ఫ్రమ్ స్క్రాచ్ నుంచి అయితే ఒకసారి బిల్డ్ చేసి చూద్దాం. సో క్రియేట్ వర్క్ ఫ్లో. సో క్రియేట్ వర్క్ ఫ్లో క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో మనం మాన్యువల్గా నోట్ బై నోట్ కనెక్ట్ చేసుకుని కూడా మనం ఆటోమేషన్ బిల్డ్ చేయొచ్చు, లేదా మనం బిల్డ్ విత్ ఏఐకి జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇచ్చి మనకి ఆటోమేషన్ అయితే కూడా బిల్డ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడు నోట్ బై నోట్ కాకుండా జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇచ్చి ఎలా బిల్డ్ చేయాలనేది అయితే చూపిస్తాను. సో మనం ఏ ఆటోమేషన్ బిల్డ్ చేయబోతున్నామంటే మనం సింపుల్గా ఇన్పుట్ ఏమిస్తామంటే రిసిపియంట్ ఈమెయిల్, డిలే రీజన్. సపోజ్ ఒక క్లయింట్ ఉన్నాడు అనుకోండి, నాకు ఆ క్లయింట్ యొక్క ప్రాజెక్టు డిలే అవుతుంది. సో డిలే అవ్వడానికి నేను అతనికి ఒక ఈమెయిల్ అనేది పంపాలి. సో డిలేకి రీజన్ ఏంటి మరియు ఎంత డ్యూరేషన్ అయితే పడుతుందో నేను అతనికి ఒక జీమెయిల్ ద్వారా పంపాలనుకుంటున్నాను. సో దానికి ఏంటంటే ఇక్కడ నేను ఇన్పుట్ కింద ఈమెయిల్ ఇస్తాను, డిలే రీజన్ ఇస్తాను, డిలే డ్యూరేషన్ కూడా ఇస్తాను. సో ఇవన్నీ ఎంటర్ చేస్తే ఏ ఆటోమేటిక్గా సబ్జెక్ట్ మరియు ఒక క్లీన్ బాడీ ఆఫ్ ఈమెయిల్ క్రియేట్ చేసి మనం ఏదైతే ఈమెయిల్ ఇచ్చామో ఆ ఈమెయిల్కి సెండ్ అయితే చేస్తుంది. సో ఇక్కడ మనం బేసికల్గా ఒక స్మాల్ ఈమెయిల్ అసిస్టెంట్ అయితే బిల్డ్ చేస్తున్నాం బై యూజింగ్ ఎన్ఏటైన్ జెమినీ ఏపీఐ.
అండ్ జీమెయిల్ నోట్. సో బిల్ విత్ ఏ అయితే బిల్ విత్ ఏ జస్ట్ అలా క్లిక్ చేయండి, మీకు అక్కడ చిన్న చార్ట్ బోర్డ్ లాగా అయితే ఓపెన్ అవుతుంది. సో నేను ఆల్రెడీ ఒక ప్రాంప్ట్ అయితే రెడీ చేసుకున్నాను, ఇది ఏం లేదు, సింపుల్ ప్రాంప్ట్. సో యు ఆర్ ఏ ప్రొఫెషనల్ ఏ ఈమెయిల్ అసిస్టెంట్, యువర్ టాస్క్ ఈస్ టు జనరేట్ ఏ ప్రొఫెషనల్ డిలే ఈమెయిల్ బేస్డ్ ఆన్ ద యూజర్ ఇన్పుట్. సో యూజర్ మనం ఎలా ఇన్పుట్ అయితే ఇస్తాం, రిసిపియంట్ ఈమెయిల్ ఇస్తాం, డిలే రీజన్ ఇస్తాం, డిలే డ్యూరేషన్ ఇస్తాం. సో రూల్స్ ఏంటంటే ఏమీ లేదు, జస్ట్ ఒక మంచి క్లియర్గా ఒక ఈమెయిల్ అయితే రెడీ చేయమని రూల్స్ అనమాట. సో ప్రాంప్ట్ అయితే ఇచ్చేసాం. సో ఇదైతే బిల్డ్ చేస్తుంది అనమాట. సో థింకింగ్. సో ఇలా మొత్తం రెడీ అయ్యి మనకి ఇక్కడ వర్క్ ఫ్లో అయితే బిల్డ్ అవుతుంది. సో ఆఫ్టర్ సమ్ టైమ్ మనకి ఈ విధంగా వర్క్ ఫ్లో అయితే క్రియేట్ అయింది. ఇక్కడ ఏమీ లేదు, ఒక చార్ట్ ట్రిగర్ అయితే క్రియేట్ చేసింది అండ్ ఒక ఏజెంట్ అనమాట ఇది. ఈ ఏజెంట్కి ఒక బ్రెయిన్ అంటే ఒక చార్ట్ మోడల్ అయితే ఇచ్చింది. సో ఇక్కడ నేను చార్ట్ మోడల్ కింద అయితే గూగుల్ జెమినీ మోడల్ తీసుకున్నాను, ఎందుకంటే గూగుల్ జెమినీ ఏపీఐ అనేది మనకి ఫ్రీగా అయితే దొరుకుతుంది, అంతేగాని ఓపెన్ అయ్యాయి ఇవి కొంచెం మనం మనీ అయితే పే చేయాలి ఏపీఐ కోసం. అండ్ మనకి ఓపెన్ రౌటర్ కూడా ఉంది, ఓపెన్ రౌటర్లో కూడా మనం ఫ్రీగా ఏపీఐకి యాక్సెస్ చేయొచ్చు. ఇది ఫ్యూచర్ వీడియోలో మీకు చెప్తాను ఓపెన్ రౌటర్ గురించి కూడా. సో ఇది ఏం లేదు, ఒక సింపుల్ మెమొరీ, మన చార్ట్ హిస్టరీ అంతా ఈ సింపుల్ మెమొరీలో స్టోర్ అయి ఉంటుంది. అండ్ ఇది బోత్ చార్ట్ ట్రిగర్ అండ్ ఏజెంట్కి కూడా కనెక్ట్ అయి ఉంది. అండ్ ఈమెయిల్, మన టార్గెట్ ఈమెయిల్ ఎవరికైతే పంపాలనుకుంటున్నామో అది దీని ద్వారా అయితే వెళ్తుంది. ఇక్కడ మనం చార్ట్ ట్రిగర్కి అయితే మనం ఇన్పుట్ కింద రిసిపియంట్ ఈమెయిల్ అండ్ డిలే టైం, డిలే రీజన్ ఈ మూడు ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏజెంట్కి వెళ్ళి ఏజెంట్ మొత్తం అది అనలైజ్ చేసి మనకు కావాల్సిన ఈమెయిల్ అయితే జనరేట్ చేస్తుంది. సో ఇన్బిల్డ్ ప్రాంప్ట్ కూడా ఇదే రెడీ చేసుకుంది లోపల. సో అండ్ ఇది సెండ్ ఈమెయిల్, ఇక్కడ ఏదైతే ఈమెయిల్ జనరేట్ అయ్యిందో మనకి ఈ జీమెయిల్ నోట్కి వెళ్ళి అక్కడ నుంచి డైరెక్ట్గా మనం పంపాల్సిన ఈమెయిల్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే క్రెడెన్షియల్స్ సెట్ చేయాలి. సో ఇక్కడ దేని క్రెడెన్షియల్స్ సెట్ చేయాలంటే బోత్ గూగుల్ జెమినీ మోడల్కి అండ్ జీమెయిల్ కూడా క్రెడెన్షియల్స్ అనేది సెట్ చేయాలి. గూగుల్ జెమినీ ఏపీఐ అనేది కావాలి. సో గూగుల్ జెమినీ ఏపీఐ అనేది మనకి ఫ్రీగా గూగుల్ ఏఐ స్టూడియోలో అయితే మనకి లభిస్తుంది. సో జస్ట్ గూగుల్లోకి వెళ్ళి గూగుల్ ఏఐ స్టూడియో అని కొట్టండి. సో మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు కింద గెట్ ఏపీఐ కీ అనేది కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఏపీఐ కీ అనేది ఇక్కడ నుంచి జనరేట్ చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ కొన్ని ఏపీఐ కీస్ అయితే జనరేట్ చేసుకున్నాను. సో ఇంకో ఏపీఐ కీ కావాలనుకుంటే జస్ట్ క్రియేట్ ఏపీఐ కీ కొట్టండి. సో ఏపీఐ కీ నేమ్ అడుగుతుంది. సో జస్ట్ నేను ఒక ఏమిద్దామంటే జీమెయిల్ ఆటోమేషన్ అని ఇచ్చాను. సో ఇచ్చిన తర్వాత క్రియేట్ కీ అని కొట్టిన తర్వాత మీకు కీ అయితే జనరేట్ అవుతుంది. కీ కాపీ చేసుకున్న తర్వాత క్రెడెన్షియల్స్ సెట్ చేయాలి. సో ఇక్కడ నా కరెంట్ క్రెడెన్షియల్స్ లేవు. సో న్యూ క్రెడెన్షియల్స్, సెటప్ క్రెడెన్షియల్స్ క్లిక్ చేయండి. సో ఏపీఐకి అని ఉన్న ఇన్పుట్ కూడా మనం ఇలా ఏపీఐకి ఎంటర్ చేసి సేవ్ కొడుతుంటే మనకి క్రెడెన్షియల్స్ అనేవి సెట్ అయిపోతాయి. సో కనెక్షన్ టెస్ట్ సక్సెస్ఫుల్లీ. సో మనకు సక్సెస్ఫుల్గా అయితే క్రెడెన్షియల్స్ సెట్ అయినాయి. సో ఇప్పుడు జీమెయిల్, సో జీమెయిల్కి క్రెడెన్షియల్స్ అనేవి జీమెయిల్కి క్రెడెన్షియల్స్ ఎలా సెట్ చేయాలంటే జస్ట్ ఓపెన్ జీమెయిల్ నోడ్. సో ఇక్కడ మీకు సైన్ ఇన్ విత్ గూగుల్ అని చెప్పి కనబడుతుంది కదా, జస్ట్ దాన్ని క్లిక్ చేయండి. సో మీరు ఏదో గూగుల్ అకౌంట్తో అయితే మీరు జస్ట్ సైన్ ఇన్ అవ్వండి. సో మీకు ఇక్కడ యాక్సెస్ టు యువర్ అకౌంట్, సో కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. సో దాన్ని క్లిక్ చేయండి. సో కంటిన్యూ క్లిక్ చేసిన వెంటనే మనకి ఈజీగా జీమెయిల్ క్రెడెన్షియల్స్ అయితే సెట్ అయిపోతాయి. సో ఇది మనం మామూలుగా
సెల్ఫ్ పోస్ట్ చేసుకుంటున్నప్పుడు అయితే ఇలా ఎంత ఈజీగా సెట్ అవ్వవు, ఎందుకంటే ఇక్కడ క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్ లాంటివి అడుగుతాయి. సో ఎంటర్ చేయాలి. సో మనం ఇక్కడ క్లౌడ్ అకౌంట్ వాడుతున్నాం కాబట్టి ప్రస్తుతానికి మనకి జస్ట్ కనెక్ట్ కొట్టుకుంటే ఈజీగా యాడ్ అయిపోయినాయి. సో వర్క్ ఫ్లో అయితే బిల్డ్ అయిపోయింది. సో ఈ వర్క్ ఫ్లోలో మనకి ఒక చార్ట్ ట్రిగర్ అయితే ఉంది, ఒక ఏజెంట్, ఒక జీమెయిల్ అండ్ గూగుల్ జెమినై మోడల్. సో ఈ రెండింటికి కూడా మనం క్రెడెన్షియల్స్ అయితే సెట్ చేసాం. సో ఈ వర్క్ ఫ్లో పనిచేయాలంటే వర్క్ ఫ్లో అనేది ఫస్ట్ ట్రిగర్ అవ్వాలి. సో ఇక్కడ మనం ట్రిగర్ ఏమి ఇచ్చాం, చార్ట్ ట్రిగర్ అనేది ఇచ్చాం. సో ఇక్కడ చార్ట్ ట్రిగర్ మాత్రం ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనం ట్రిగర్ కానీ టెలిగ్రామ్ ఇవ్వచ్చు, వాట్సాప్ ఇవ్వచ్చు, వెబ్ హుక్ ఇవ్వచ్చు, ఇంకా చాలానే ట్రిగర్స్ అనేది ఇవ్వచ్చు. సో ఇది జస్ట్ ఒక బేసిక్ వర్క్ ఫ్లో కాబట్టి నేను ఒక చార్ట్ ట్రిగర్ అని ఇచ్చాం. సో ఇక్కడ చార్ట్ ట్రిగర్తో మనం కమ్యూనికేట్ చేయాలంటే ఇక్కడ ఓపెన్ చార్ట్ అని ఉంది కదా, జస్ట్ దీన్ని క్లిక్ చేయండి. సో జస్ట్ ఒక సింపుల్ ప్రాంప్ట్ అయితే ఉంది. సో ఇక్కడ నేను ఏమి ఇచ్చానంటే రిసిపియంట్ ఈమెయిల్ ఇచ్చాను, డిలే రీజన్ ఏంటంటే ఇచ్చాను, సో డిలే డ్యూరేషన్ కూడా ఇచ్చాను. సో ఈమెయిల్ అనేది ఇది డమ్మీ ఈమెయిల్. సో జస్ట్ నా ఈమెయిల్ అయితే ఇద్దాం, అవుట్పుట్ ఎలా ఉందో, ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. సో ఇది జస్ట్ సో ఇన్పుట్ అయితే ఇచ్చాను. సో చూసారు కదా అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అయినాయి. సో ఇక్కడ ఏజెంట్ అయితే ఇంకా అనలైజ్ చేస్తుంది, ఈమెయిల్ క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ జీమెయిల్ సెంట్ అని అయితే మనకి వచ్చేసింది. సో అన్ని గ్రీన్ క్లిక్ అయినాయి. సో సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిందని అర్థం. సో మధ్యలో ఏమైనా ఎర్రర్స్ వస్తే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సో జస్ట్ చిన్న చిన్న ఎర్రర్స్ మాత్రమే ఉంటే మీరు ఏమైనా ఎర్రర్ వస్తే ChatGPTని అడగండి. సో క్లియర్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇక్కడ ఈమెయిల్ అయితే సెండ్ అయిపోయింది. సో ఈమెయిల్ వచ్చిందో లేదో ఒకసారి చూద్దాం. సో ఈమెయిల్ అయితే మనకి జనరేట్ అయ్యి వచ్చేసింది కూడా. సో చాలా బాగా రాసింది ఈమెయిల్ అయితే. సో ఇక్కడ చూసారు కదా, డియర్ పూర్ణ కొప్పాడి, ఐఎమ్ రైటింగ్ టు ప్రొవైడ్ అప్డేట్ ఆన్ యువర్ డిప్లాయ్మెంట్ షెడ్యూల్ డ్యూరింగ్ అవర్ ఫైనల్ టెస్టింగ్ ఫేజ్. సో రీజన్ అవన్నీ రాసింది. సో ఇంకా ఎంత టైం పడుతుందో కూడా రాసింది. సో మనం ప్రాంప్ట్ అనేది ఇంకా బాగా ఇస్తే ఇది ఇంకా యాక్యురేట్గా బెస్ట్ రిజల్ట్స్ అనేది ఇస్తుంది. సో ఇదనమాట, ఇదే వర్క్ ఫ్లో, ఒక సింపుల్ వర్క్ ఫ్లో. సో ఇది చాలా బేసిక్ వర్క్ ఫ్లో అనమాట. ఇంకా చాలా పెద్ద పెద్ద ఆటోమేషన్స్ అండ్ వర్క్ ఫ్లోస్ అయితే ఉంటాయి. అవి 50 to 100 నోట్స్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఇలాంటి మరిన్ని కంటెంట్ కోసం ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.